తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఈరోజు అంతు చిక్కని ప్రశ్న రేకెత్తిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు బంధు అన్నారో రైతు బీమా అన్నారో ఈరోజు అవి కనబడకుండా పోయిన దాఖలాలు అవుతున్నాయి. ఎందుకంటే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి కేవలం 100 రోజుల లోపలనే 2 లక్షల లోపు ఏదైతే రుణాలు ఉన్నాయో అవి మీరు కట్టకండి, మేము రుణమాఫీ చేస్తాం, ఎవరైనా బ్యాంకర్లు వస్తే కట్టమని కళాఖండిగా చెప్పండి అన్నాడు. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో బ్యాంకర్లకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా, రైతులు అడిగినా కూడా మా రుణమా ఎందుకు మాఫీ కాలేదని అడిగినా కూడా పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి రైతులను చాలా వరకు మోసం చేసిండుగా చెప్పుకోవచ్చు. ఇక రుణమాఫీ సంబంధించిన అంశం పక్కన పెడితే ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో అంటే ఒక పంటకి 7,500 మేము భరోసా ఇస్తామని చెప్పిన భరోసా ఇప్పటి వరకు 2 పంటలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవు. మొత్తానికైతే రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా ఆక్రోశంతో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ ఏదైతుందో మొత్తం కంప్లీట్గా చేసేసినాం, ఎవరు కూడా రుణాలు మాఫీ లేదు అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం పట్లనైతే కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అయితే తీవ్రంగా ఆక్రోశం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దాంతోపాటు తెలంగాణలో ఇతర అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికైతే ఇక్కడ వైఆర్టీవీ అయితే మీ తరపున రైతుల తరపున కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, ప్రతి అంశం మీద ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కడిగేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా వైఆర్టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక మొత్తానికైతే అసలు వాస్తవంగా తెలంగాణలో ఎంత కుట్ర జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిందా లేకపోతే తెలంగాణను వ్యతిరేకించినటువంటి సమైక్యాంధ్ర ఏదైతుందో అప్పటి దాని కుట్రలు ఏమన్నా నడుస్తున్నాయా అర్థం కాని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది అవుతున్నదో దాని వల్లనైతే ఇప్పుడు చాలా వరకు అయితే చర్చ జరుగుతుంది. ఇక మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాని గురించి. చరిత్రపై రేవంత్ కుట్రలు, ఆత్మగౌరిక పత్రికలపై రాచరిక పోకడ ముద్ర, తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని కనుమరుగు చేసే కుటిల యత్నాలు, ఉద్యమ చరిత్రను పక్కన పెడుతున్న వైనం, తెలంగాణ భావనను దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, తెలంగాణ తల్లి విగ్రహ రూప్ మార్పే దీనికి నిదర్శనం, గత ప్రభుత్వ ఆనవాళ్లను తుడిచివేసే ప్రయత్నాలు, యూట్యూబ్ వెబ్సైట్ల నుంచి 10 ఏళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలు డేటా తొలగింపు. వాస్తవంగా తెలంగాణలో గత 10 ఏళ్ళు పాలించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో తెలంగాణ ఏర్పడినటి నుంచి నేటి వరకు ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవి ఈరోజు చెరిపేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. ఎందుకంటే మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఏదైతే INPRకి సంబంధించి యూట్యూబ్ అకౌంట్ ఏదైతుందో దాంట్లో కంప్లీట్గా వీళ్ళు ఏం చేసిరంటే కంప్లీట్గా వాళ్ళు ఏదైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించిందో దాని ఆనవాళ్ళు లేకుండా మొత్తం దానికి సంబంధించిన ఇక్కడ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తెలంగాణ అంటేనే ఒక చరిత్రలో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం వాస్తవాలు ఏమున్నాయని తెలుసుకునే ప్రక్రియలో ఈరోజు చూస్తే తెలంగాణలో కంప్లీట్గా ఇక్కడ మనం చూడవచ్చు కేవలం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో దీంట్లో అవే అంశాలు ఉన్నాయి తప్ప మిగతా డాటా మొత్తం కూడా కంప్లీట్గా డిలీట్ చేసారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఓల్డెస్ట్ వీడియోస్ కూడా చూద్దాం. కంప్లీట్గా ఏదైతే రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి వీడియోలు ఏవైతున్నాయో అవి మాత్రమే ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఇంకే విధమైన అంశాలు కూడా ఇక్కడ లేకుండా చేసారు. సరే మరీనే గత ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నాడు. ఇక పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతున్నారో ఈయన గురువుగా చెప్పుకుంటారు, మరి ఆయన ఉన్నాయా లేవో కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎంత కుట్ర జరుగుతుందంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి అక్కడ ఏపీకి సంబంధించి INPR అకౌంట్ ఏదైతుందో దాంట్లో చాలా వరకు చూడొచ్చు మనం. ఇక్కడ చూస్తాం ఒకసారి. మరి ఆయన గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉన్నదో దాన్ని ఉంచిండా, మరి డేటా డిలీట్ చేసిండా అనేది ఒకసారి చూద్దాం. జనాలకు అంటే తెలియాలి పూర్తి మొత్తంలో. మనం చూసినాం కాబట్టి దాని గురించి ప్రతి తెలంగాణ వాదికి అసలు ఎంత కుట్ర జరుగుతుంది దీని మీద అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో పక్కనే ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి రాష్ట్రం ఏదైతుందో అక్కడ INPR ఏదైతుందో
అందులో గత జగన్ ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈరోజు గత చరిత్ర ఆనవాళ్ళు ఏవైతున్నాయో అవి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ మన క్లారిటీగా అర్థమైపోయింది. లైవ్లో చూపెట్టినాం అది. ఇక ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలు డేటా తొలగించేసారు. రాజ్యముద్ర నుంచి తెలంగాణ దాకా అదే ధోరణి. చరిత్ర అంటే కాంగ్రెస్ అని చెప్పుకునే ప్రయత్నమా? తెలంగాణ తల్లి విగ్రహ మార్పుతో మరో ఎత్తుగడ. ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి ఒక్కరి ఆలోచన కాదంటున్న ఉద్యమకారుడు దుర్గం రవీందర్. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఏదో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణను ఆవిష్కరించింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే తెలంగాణ తల్లిని ఆ విధంగా రూపుదిద్దిరు అనేది వాస్తవంగా అవాస్తవం. ఎందుకంటే గత ఏళ్ల క్రిందటి నుంచే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలనేది ఉద్యమకారులు నిర్ణయించి ఒక రూపం దాల్చిరు. కానీ ఏదో గత ప్రభుత్వం మీదనే, లేకపోతే గత ప్రభుత్వం ఏదో చేసినట్టు తెలంగాణ తల్లి అంటేనే గత ప్రభుత్వం కనబడుతున్నట్టు ఈరోజు అయితే వీళ్ళు ఆ రకంగా క్రియేట్ చేసి మళ్ళీ కొత్త విగ్రహాన్ని తయారు చేయాలి, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అయితే ఏవైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అవన్నీ తీసి వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పెడతారా? అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి అట్లాంటి విగ్రహాలు ఉన్నాయి. మరి అప్పుడు కేసీఆర్ పెట్టలేదు కదా విగ్రహాలు. అంటే తెలంగాణ చరిత్ర ఉనికి ఏదైతుందో దాన్ని మొత్తం కూడా కాలు రాసి రేవంత్ రెడ్డి చరిత్ర పెడదామని చూస్తున్నారు. ఇదైతే చాలా వరకు ఉద్యమకారులు పదే చెప్తున్నా, ప్రతిరోజు చెప్తున్న విషయం మీద ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉన్నది. ఎందుకంటే అప్పుడు మనం తెలంగాణ కోసం మన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసాం కాబట్టి ఆ ఉద్యమం విలువ ఉద్యమం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళకి విలువ తెలియదు వాస్తవంగా. సో ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక తెలంగాణ తల్లి విషయంలోనూ అదే ధోరణి. తెలంగాణ తల్లి దొరసానిగా అభివర్ణిస్తూ ఆ తల్లి స్థానంలో కొత్త విగ్రహాన్ని తమకు నచ్చినట్టుగా రూపొందాలించుకోవడం విమర్శలకు దారితీస్తుంది. ఇక తెలంగాణ తల్లి అంటే రాచరికానికి ప్రతిబింబం కాదని, ఓ దేవత రూపంగా ఈ దేశానికి భరతమాత ఎలానో అలాంటి తల్లి అనే విషయం కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియకపోవడం గమనార్హం. ఇక తెలంగాణ తల్లి అంటే సామాన్య మహిళగా చూపాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ తల్లిని పూర్తిగా ఓ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆమె తలపై కిరీటం పెట్టడం, నడుముకు వడ్డానం, చీర రంగుపై గతంలో కాంగ్రెస్ విమర్శలు చేసింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క కావచ్చు, సార్లమ్మ కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క రకంగా మనం పూజిస్తూ ఉంటాం. ఈ తెలంగాణ తల్లి విగ్రహం కేవలం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టింది కాదు. గతంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి మొదలుకొని మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన కాడ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది. అంటే ఎంతమంది ఉద్యమకారులను ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే మోసం చేస్తున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అవమానిస్తున్నాడు వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులను ఇలాంటి ఎత్తుగడలేసి అవమానిస్తున్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి దీంతో సంబంధం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఈరోజు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక తెలంగాణ చరిత్ర గంభీరమైంది. నిత్య చైతన్యంతో విప్లవం సృష్టించిన వీర తెలంగాణ ఇది. ఆధిపత్యాన్ని సహించని నేలగా చరిత్ర పుట్టలో నిలిచిపోయింది. వర్తమానంలోనూ ఉదాహరణగా నిలుస్తుంది. ధీరోద్ధతమైన చరిత్రను ఓ గొప్ప సంస్కృతిని సొంతం చేసుకున్న నేలపై ఆనవాళ్లను చెరిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపే దుష్ట ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తేటతెల్లమవుతుంది. ఒకనాటి కాకతీయుల నుంచి మొన్నటి వరకు పాలించిన ప్రభుత్వాల వరకు ఏ ఒక్కరి చరిత్ర పుట్టల్లోనూ లేకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కుట్రపూరితంగా వివరిస్తూ గత ప్రభుత్వాన్ని, గత వైభవ చిహ్నాలను, ఉద్యమ పాలనను, సంఘర్షణలను సమూలంగా విధ్వంసం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ అస్తిత్వంపై దాడి అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ చరిత్రపై చేస్తున్న దాడిగా చెప్పొచ్చు. కాంగ్రెస్ తన సహజ రూపాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రాంతీయ అస్తిత్వాలపై ఏమాత్రం అవగాహన లేని రాజకీయ పార్టీగా మరోసారి నిలిచింది తెలంగాణ వాదులు అంటున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు ఉద్యమం ఏంది, ఉద్యమం అంటే ఏం చేసినాం, ఉద్యమాలు ఎన్ని దెబ్బలు తిన్నాం, ఉద్యమంలో ఎన్నిసార్లు జైలుకి వేయరు, ఉద్యమం కోసం ఎంత పోరాటం చేసి ఎన్ని కుటుంబాలను విడిచిపెట్టాల్సి వచ్చింది, ఎన్ని లాఠీ చార్జీలు భరించినాం, ఎంత రక్తపాతం జరిగింది, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఊరికనే రాలే తెలంగాణ. సోనియమ్మ పిలిచి తెలంగాణ తీసుకోవడానికి ఇయ్యలే. 1800 ఆత్మ బలిదానాలు, విద్యార్థుల మీద అక్రమ కేసులు,
అది అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు తెలంగాణకు సానుకూలంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు జైలు జీవితం గడిపితే తెలంగాణ వచ్చింది. ఆ రోజు కేసీఆర్ తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే విధంగా ఆ రోజు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో కొంతమంది లీడర్లు ఉన్నారు, బీజేపీలో కొంతమంది సానుకూలంగా ఉన్నారు తెలంగాణకు. కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేసే ప్రయత్నాలు అప్పుడు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు పదవులు పోతాయని భయంతో. ఈరోజు తెలంగాణ వచ్చినాక, తెలంగాణ సాధించుకున్నాక మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసాం, మేము తెలంగాణ కోసం పోరాటం చేసామని చెప్పడం పట్లనైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీల్చి చెండాడే అవసరం అవుతుందని మనం చెప్పుకోవచ్చు.